నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. ప్రభుత్వానికి అధికారులు, రాజకీయ నాయకులు రెండు చక్రాలు. వీళ్ళ మధ్య సమన్వయం ఉంటే మాత్రమే గవర్నమెంట్ సక్రమంగా నడుస్తుంది, లేకపోతే నడవదు. చాలా సందర్భాల్లో ఏమవుతుంది అంటే రాజకీయ నాయకులు చెప్పింది నోరెత్తకుండా అమలు చేయడం ప్రభుత్వంలో ఉన్న అధికారుల బాధ్యత అవుతుంది. వాళ్ళని మాట్లాడనివ్వని పరిస్థితే రాజకీయ నాయకత్వం సహజంగా క్రియేట్ చేస్తుంది. ఏమన్నా అంటే మాకు తెలిసిలే అంటుంటాడు, సింపుల్గా మాకు తెలిసి మేము చేస్తాం, రైట్. అంటే ఇదంతా ఎట్లుంటుంది అంటే ప్రాక్టికల్గా వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎస్ డూ వాట్ వి సే అనే పరిస్థితి. అది ఎందుకు అంటే కొన్ని దశాబ్దాల తరబడి అలా అలవాటైపోయింది మనకి. పైవాళ్ళు చెప్పింది కింద వాళ్ళు ఉండవు, యూ మస్ట్ నాట్ క్వశ్చన్ ఇట్ అనేది చాలా ఎక్కువ అలవాటు చేసుకున్నాం. అంటే దానికి డిసిప్లిన్ అని మంచి పేరు పెట్టాం, అంతా బాగుంది. మొన్న మేడిగడ్డ మీద రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు మేడిగడ్డలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి R&B మినిస్టర్, ఈయన ఇంజనీరింగ్ చీఫ్ మురళీధర్ రావు గారు ఏదో ఒకసారి దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు ఆయన అన్నది ఏమిటంటే గత ప్రభుత్వం పొరపాట్లు చేసింది, అది ఇంజనీర్లుగా మీరు అది తప్పు అని చెప్పి ఉండాల్సింది, మీరు చెప్పింది వినకపోతే మీరు వెళ్ళిపోయి ఉండాల్సిందే అన్నారు. రైట్, ఇది బాగుంది. అంటే రాజకీయ నాయకుడు చెప్పింది తప్పు అయితే అది తప్పు అని చెప్పాలి, లేదా అక్కడే చెడిపోవాలి. రైట్, అసలు తప్పు అని చెప్పే అవకాశం వీళ్ళు ఇస్తున్నారా? ఫస్ట్ ఇక్కడే కాదు, అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా సహజంగా చేసేది ఏమిటంటే మేము చెప్తున్నాం మీరు వినండి అని. ఎట్లా చెప్తారు? ఎస్ లేదు అంటే కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఆ కరెక్ట్ అయినంత మాత్రాన దే మస్ట్ నాట్ బుల్డోస్. లెట్ దెమ్ ఎక్స్ప్లెయిన్ ది రేషనాలిటీ బిహైండ్ ఇట్. ఎస్, అది జరగకపోతే ఏమవుతుంది అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు వినరు కనుక అనేనా అధికారులు నోరు మూసుకుంటాలి, లేదా మనం చెప్తే మనం చెడ్డవాళ్ళం అవుతాం కనుక ఏమవుతుంది, ఒక అధికారి ఒక మాట చెప్తాడు, అది నచ్చకపోతే ఏమవుతుందో ఆ అధికారి మరుసటి ట్రాన్స్ఫర్ అయిపోతాడు, అతని ఉద్యోగం పోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. అంటే కంఫర్టబుల్గా ఉన్న పొజిషన్ నుంచి ఇన్కంఫర్టబుల్ పొజిషన్కి అతను వెళ్ళిపోవాలి. వై అంటే రాజకీయ నాయకుడు చెప్పింది కాదు అన్నది వెళ్ళిపోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా వీళ్ళు కనుక ఇది కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు చాలా మాట్లాడుతున్నారు, లెట్ దెమ్ ఇంట్రడ్యూస్ సమ్ సిస్టమ్ వేర్ ఎస్ ఒక అఫీషియల్ ఏదైనా చెప్తే ఆ అధికారి అది ఎందుకు కాదు అని చెప్తున్నాడో లెట్ హిమ్ ఎక్స్ప్లెయిన్. దెన్ లెట్ ద పొలిటీషియన్ ఎక్స్ప్లెయిన్, ది పొలిటికల్ లీడర్షిప్ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ దే ఆర్ గోయింగ్ టు మేనేజ్ ది సిచ్యుయేషన్. ఇది కనుక ఇంట్రడ్యూస్ చేయగలిగితే ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది స్టేట్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది పీపుల్, ఇట్ విల్ బి గుడ్ ఫర్ ది నేషన్. అంటే ఒక కొత్త సాంప్రదాయానికి తెరదీసినట్టు అవుతుంది. ఇది వీళ్ళు చేయగలుగుతారా? లేదా ఎస్ పాత ప్రభుత్వాలు అలాగే ఇక్కడ కూడా మేము బుల్డోస్ చేస్తాము, మేము చెప్పింది మీరు చేయండి అంతే అంటారా? చూద్దాం, లెట్ us వెయిట్ అండ్ సీ. మీ అవధాని.